డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. 25వ తారీఖు 5వ నెల 2025 సంవత్సరం 555 పోర్టల్ ఓపెన్ అవుతుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ పోర్టల్ మెర్క్యూరీ, బుధుడు హైపర్ యాక్టివ్గా ఉంటాడు. అనుకున్న పనులన్నీ అయిపోతాయి. ఏది అనుకుంటే అది అవుతుంది. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, దీనికి సంబంధించిన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏమున్నాయి, ప్రాక్టీసెస్ ఏమున్నాయి, పరిహారాలు ఏమున్నాయి, అన్నీ ఈ వీడియోలో రివీల్ చేయబోతా ఉన్నాం. చివరి వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం సంసరీశ్వరాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ఓం రాహువే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమః. అహం బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మేనిఫెస్టేషన్కి సంబంధించి ఒక పవర్ఫుల్ పోర్టల్ 555 పోర్టల్ ఓపెన్ అవుతుంది. ట్రిపుల్ ఎనర్జీ, పాస్ట్ని రిలీజ్ చేయడానికి, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి గేట్స్ ఓపెన్ అయిపోతాయి. 555 పోర్టల్. శ్రద్ధగా వినండి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 25వ తారీఖు 5వ నెల 2025 సంవత్సరం. 25 లాస్ట్ డిజిట్ 5, 5వ నెల 05 లాస్ట్ డిజిట్ 5, 2025 లాస్ట్ డిజిట్ 5. 555 పోర్టల్ సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు ఓపెన్ అవుతుంది. ఆ సమయంలో అనంత బ్రహ్మాండంలోకి ఎటువంటి కోరిక అయినా సరే, ఆ కోరిక రైట్ ఇంటెన్షన్ అయ్యి ఉంటే ఎటువంటి కోరిక అయినా సరే అనుకుంటే అవుతుంది. కర్మయోగులుగా కార్యాచరణ చేయాలి, పని చేయాలి, అంతే. సో ఒక సాధన ఉంది, స్టెప్ బై స్టెప్ ఆచరించండి. పాయింట్ నెంబర్ 1, ఈ 25వ తారీఖు మార్నింగ్ మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తారంటే, మీరు ఏమైతే మారుదాం అనుకుంటున్నారో మీ జీవితం కొరకు, చేంజెస్, ద ట్రాన్స్ఫర్మేషన్స్, మీ కొరకు మీరు తీసుకోబోతున్న ఒక రిజల్యూషన్స్ పేపర్ మీద నోట్ చేసుకోండి. ఎలా మారుదాం అనుకుంటున్నారు అంటే, డైలీ హ్యాబిట్స్, డైలీ రొటీన్స్ అనుకోవచ్చు. అంటే ఎర్లీగా లేవాలని, ఓకే, 1 అవర్ హెల్త్ కొరకు ఇన్వెస్ట్ చేయాలని, ఓకే, 1 అవర్ స్పిరిచువల్ డెవలప్మెంట్ కొరకు ఇనిషియేట్ చేయాలని, ఆర్ ఎల్స్ మేనిఫెస్టేషన్కి సంబంధించి ఒక 1 అవర్. ఓకే, ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నా. మీరు ఏ విధంగా మారుదాం అనుకుంటున్నారో, మీరు జీవితంలో ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళడం కొరకు ఏమేమి చేంజెస్ మీరు చేసుకుంటే మీరు గ్రో అవుతారన్న క్లారిటీ మీకు ఉంటుందిగా. ఆ చేంజెస్ అన్నీ ముందే పేపర్ మీద రాసి పెట్టుకోండి. పాయింట్ నెంబర్ 2, ఏదైతే మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారో, ఏదైతే ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, మీ కోరిక ఏదైతే ఉందో అది ఆల్రెడీ జరిగినట్టు, కలిగి ఉన్నట్టు, ఐ యామ్, ఐ హ్యావ్, ఐ అచీవ్ అని చెప్పి కొన్ని నోట్ చేసుకోండి. ఎఫర్మేషన్స్ కావచ్చు, డిక్లరేషన్స్ కావచ్చు, ప్రకటన కావచ్చు, పేపర్ మీద నోట్ చేసి పెట్టుకోండి. మీరు ఏదైతే లైఫ్లో సాధించాలనుకుంటున్నారు కదా, అది సంపదను ఆకర్షించడం కావచ్చు, కుబేరలు అవ్వడం కావచ్చు, ఐశ్వర్యవంతులు అవ్వడం కావచ్చు, దినదినాభ వ్యాపార అభివృద్ధి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ కోరికలు ఏమైనా సరే ముందుగంట మార్నింగ్నే ఆల్రెడీ కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను అని చెప్పి పంచభూతాలకి, ప్రకృతికి, ముక్కోటి దేవతలకి, గురువులకి, నవగ్రహాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్టు, ఐ యామ్, ఐ హ్యావ్, ఐ అచీవ్, నేను కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను అన్న భాషలో, అన్న స్టేట్మెంట్స్తో మీరు ఒకటి రెడీ చేసుకోండి. ఇది రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు సాధన చేసే స్టెప్స్ గురించి మాట్లాడదాం. పాయింట్ నెంబర్ 1, ఈవినింగ్ 555 25వ తారీఖు 5వ నెల 2025 సంవత్సరం 25వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకి ముందు, కరెక్ట్గా 5 గంటల 55 నిమిషాలకి కాస్త ముందు ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోండి. వెన్నెముక నిటారుగా పెట్టుకుంటూ ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవ్వండి. కూల్గా, కామ్గా, కంపోజ్డ్గా ఉండండి. రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వడం కొరకు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. ఒక 6 టైమ్స్, లేదా ఒక 9 టైమ్స్, లేదా ఒక 12 టైమ్స్, లేదా ఒక 21 టైమ్స్, లేదా ఒక 18 టైమ్స్. ఇన్హేల్, ఎక్స్హేల్. ఊపిరి తీసుకోండి, ఊపిరి విడిచిపెట్టండి. ప్రశాంతంగా ఉండండి. ఎవరి మాట మీకు వినిపించకూడదు. డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా కూర్చోండి. ఒక ఓంకారం పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ వినండి. మీరు శాంటింగ్ చేయండి. బాడీ మొత్తం ప్రశాంతత అవుతుంది. సెకండ్ థింగ్, ఏదైతే మీరు ఆల్రెడీ పేపర్ మీద రాసి పెట్టుకున్నారో,
ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, మీ చేంజెస్ అదొకసారి మీ ముందు పెట్టుకోండి. ముందు పెట్టుకొని భగవంతుడికి, ఈ అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన పరమాత్ముడికి, పంచభూతాలకి, ప్రకృతికి, ముక్కోటి దేవతలకి, మీ ఇంటి ఎలివేలుపుకి, మీ కులదైవానికి, మీ గృహదైవానికి, మీ గురువులకి మనస వాచ కర్మన గుండె లోతుల నుండి మనస్ఫూర్తిగా ఒక్కసారి స్మరించుకొని నమస్కరించుకొని కృతజ్ఞతలు తెలియజేయండి. తెలియజేశాక 555 అవుతున్న టైంకి 5 గంటల 55 నిమిషాలు అవుతుంది, ప్రశాంతంగా కూర్చున్నారు. మీ చుట్టూ ఒక లైట్ ఫామ్ అయిందని గ్రహించండి. ఒక సర్కిల్ షేప్లో ఒక లైట్ ఫామ్ అయిందని గ్రహించండి. ఆ సర్కిల్ సెంటర్లో మీరు ఉన్నారని గ్రహించండి. విజువలైజ్, అంతే సింపుల్. ప్రశాంతంగా కూర్చున్నారు, ఓంకారం చదివారు, ముందు అన్నీ పెట్టుకున్నారు, కామెంట్ కంపోజ్డ్గా ఉన్నారు. యు ఆర్ జస్ట్ విజువలైజింగ్, ఇమాజినింగ్, అంతే. ఒక చుట్టూ ఒక అద్భుతమైన సర్కిల్ షేప్లో లైట్ ఫామ్ అయింది, ఆ సెంటర్లో మీరు ఉన్నారని భావించండి. భావించి 555 టైంకి ఆల్రెడీ కృతజ్ఞతలు చెప్పేసి ఉంటారు కదా, 555 టైంకి ఏదైతే మీరు చేంజెస్, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ రెడీగా పెట్టుకున్నారో, ఆల్రెడీ కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను, పంచభూతాలు నాకు ఆశీర్వదించింది, ముక్కోటి దేవతలు నాకు ఆశీర్వదించింది, యూనివర్స్ నాతో ఉంది, యూనివర్స్ ఈజ్ మై పార్ట్నర్ అని నమ్మి, నవగ్రహాలు నాకు సహకరిస్తున్నాయి అని నమ్మి, ఆ ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ బయటకు యూనివర్స్లోకి బిగ్గరగా విడుదల చేయండి. ఐ ఆమ్ సక్సెస్ఫుల్, అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. నాలో ఉన్న అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను కుబేరుడి చేసినందుకు, ధనవంతుని చేసినందుకు, ఐశ్వర్యవంతుని చేసినందుకు, అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనం అని గట్టిగా చెప్పండి. ఏదైతే మీరు ఎఫర్మేషన్స్ రాసుకున్నారో, నేను ఒక గొప్ప ధనాకర్షుణ్ణి, నేను ప్రతి నెల చాలా సులభంగా, చాలా సునాయాసంగా బ్లాంక్ కొంత అమౌంట్ నోట్ చేసుకొని, ఇది నాకు ప్రసాదించినందుకు, నేను సంపాదించినందుకు, కలిగి ఉన్నందుకు డబ్బుకి కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఐఆమ్ వెల్దీ, ఐ ఫీల్ వెల్దీ. ఐఆమ్ ప్రాస్పరస్, ఐ ఫీల్ ప్రాస్పరస్. ఐఎమ్ లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ అబండెన్స్. మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మనీ కమ్స్ టు మీ. Money flows to me. Money is overflowing in my wallet, in my bank accounts. Money is everywhere in my life. Money is my energy. Currency is my energy. Money is my best friend. దేని కొరకైన ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ భయంకరంగా 5 గంటల 55 నిమిషాలకి స్టార్ట్ చేసి విడుదల చేయండి. 5 నిమిషాలు కూర్చుంటారా, 10 నిమిషాలు కూర్చుంటారా, పావు గంట కూర్చుంటారా, అరగంట కూర్చుంటారా, మీ ఓపిక. ఆ సమయము 5 గంటల 55 ముందు, 5 గంటల 55 తర్వాత సమయము వెరీ పవర్ఫుల్. ఆ టైంలో కాస్మిక్ గేట్వే ఓపెన్ అవుతుంది. 555 బుధుడు, మెర్క్యూరీ చాలా స్ట్రాంగ్ యాక్టివేషన్లో ఉంటాడు, అడిగింది మొత్తం ఇస్తాడు. నవగ్రహాల్లో ఒక గ్రహం అద్భుతంగా మీకు గేట్స్ ఓపెన్ చేసేస్తుంది. చెప్తున్నాను కదా, 25వ తారీఖు 5వ నెల 2025 555 టైంకి మీ యొక్క పాస్ట్ని మొత్తం విడుదల చేయండి. రిలీజ్ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని బయటికి పంపించండి. మీకు లైఫ్లో ఏదైతే ఛాలెంజ్ ఉందో, ఇబ్బంది ఉందో, బాధలు ఉన్నాయో అన్ని పేపర్ మీద రాయండి. ఆ టైంలో లైట్నింగ్ చేయండి, వెలిగించండి. యూనివర్స్కి, పంచభూతాలకి, ప్రకృతికి కృతజ్ఞత చెప్తూ నెగిటివ్ ఎనర్జీస్, మీకు ఇబ్బందులు, అడ్డంకులన్నీ వేరే ఒక పేపర్ మీద రాయండి. ఆ టైంలో ఫైర్ చేయండి. ఒక్కొక్కటి కాలిపోతుంటుంది. కృతజ్ఞత యూనివర్స్కి చెప్పండి. నాలో ఉన్న, నా గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టిని, నరదిష్టిని, చెడు ప్రయత్నాల్ని, ఇబ్బందుల్ని ఈ క్షణమే బయటికి పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, ముక్కోటి దేవతలకి, నవగ్రహాలకి, నా గురువులకి, ఈ భూమాతకి నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనములని చెప్పి మదర్ నేచర్కి, యూనివర్స్కి, డబ్బుకి కృతజ్ఞతలు చెప్పుకోండి. మీరు రాసిన కోరికలు కాల్చేయబోతారు. కోరికలు వేరు, ఈ నెగిటివ్ ఎనర్జీస్ వేరు. ఈ విధంగా మీరు 555 టైంకి ఏది పాసిబిలిటీ లేదా, ఉద్యోగాల్లో బిజీగా ఉన్నారు, వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు, ఏది పాసిబిలిటీ లేదా, 555 టైంకి దైవానికి, విశ్వానికి, పంచభూతాలకి, ప్రకృతికి ఒక్కసారి నమస్కరించుకొని మీకు ఏమైతే కావాలో ఎఫర్మేషన్స్ బయటికి భయంకరంగా విడుదల చేయండి. సింపుల్, పవర్ఫుల్ టైం అమ్మ. 100% ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. రాసి పెట్టుకోండి. అద్భుతమైన కాస్మిక్ గేట్వే ఓపెన్ అవుతుంది. కొత్త న్యూ పాత్, బ్రాండ్ న్యూ లైఫ్ను ఆకర్షించడానికి గేట్స్ ఓపెన్ అవుతుంది. ఒక్క నుంచి చెప్తా ఉన్నా, పవర్ఫుల్ టైం ఇది. కాస్మిక్ సైన్స్, దైవశక్తి, విశ్వశక్తి. మనం వాటితో బేరాలాడడానికి పనికిరాదు. స్పిరిచువల్ ఎనర్జీస్ వెరీ పవర్ఫుల్. నీకంటే, నాకంటే, మనందరికంటే గాడ్ ఈజ్ పవర్ఫుల్, యూనివర్స్ ఈజ్ పవర్ఫుల్, కాస్మిక్ ఎనర్జీ ఈజ్ పవర్ఫుల్, ద ప్లానెట్స్ ఆర్ పవర్ఫుల్, పంచభూతాస్ ఆర్ పవర్ఫుల్. ట్రై టు అండర్స్టాండ్. దట్స్ ఇట్. అండ్ చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు, డేట్స్ చెప్తాను వినండి. డేట్స్ చెప్పే ముందు
అందరూ కామెంట్స్లో శ్రీనివాస అరవిందలోచన, శ్రీనివాస అరవిందలోచన, శ్రీనివాస అన్న అరవిందలోచన అన్న పవర్ఫుల్ చాంటింగ్ వర్డ్, అది స్విచ్ వర్డ్ కామెంట్లో టైప్ చేయండి. రోజుకి 108 సార్లు శ్రీనివాస అరవిందలోచన అని నవ్వుతూ దైవశక్తికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఎవరైతే చాంటింగ్ చేస్తారో వాళ్ళ పనులు అయిపోతాయి, అవకాశాలను ఆకర్షించేస్తారు. పవర్ఫుల్ స్విచ్ వర్డ్. సో కాబట్టి కామెంట్స్లో శ్రీనివాస అరవిందలోచన అందరూ టైప్ చేయండి. అండ్ వీలైనంత మందికి వీడియో షేర్ చేయండి. చాలామంది అప్పులతో బాధపడుతున్నారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడదాం, కామాస్ పెడదాం, ఫుల్ స్టాప్ పెడదాం. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అదే అహం బ్రహ్మాస్మి. అండ్ క్లాసెస్ డేట్స్ ఇస్తున్నాను. May 25th నుండి కంటిన్యూస్గా 7 days, మళ్ళీ June 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days. May 25th నుండి కంటిన్యూస్గా 7 days, June 8th నుండి కంటిన్యూస్గా 7 days జూమ్ కాల్స్లో ఉండబోతుంది. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఆల్రెడీ అటెండ్ అవుతున్న వాళ్ళు మళ్ళీ అటెండ్ అవ్వండి. విశ్వజ్ఞానం అనంతం అమోఘం అమేఘం పరిణితి చెందుతూ వస్తుంటుంది. దానికి తగ్గట్టు మనం పరిణితి చెందుతూ లైఫ్లో ముందుకు వెళ్ళాలి. దట్స్ ఇట్. డబ్బు కొరకు మాట్లాడిపోతూ ఉన్నాం. ధనాన్ని ఎలా ఆకర్షించాలి, ఉద్యోగ అభివృద్ధిని, వ్యాపార అభివృద్ధిని, వ్యవసాయ అభివృద్ధిని ఎలా ఆకర్షించాలి, అంచెలంచెలుగా ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎలా ఎదగాలి, అసెట్స్ని ఎలా ఆకర్షించాలి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా ఆకర్షించాలి, అనారోగ్యంతో బాధపడుతున్నావు దాని నుండి బయటికి ఎలా రావాలి, డబ్బు కొరకు బాధపడుతున్నావు, అప్పులతో బాధపడుతున్నావు దాని నుంచి ఎలా బయటికి రావాలి, కుటుంబ సభ్యులతో రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది దాని నుండి ఎలా బయటికి రావాలి, ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, భోగభాగ్యాన్ని, సిరి సంపదను, డబ్బుని, సంపదను, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, ధనాకర్షణ, జనాకర్షణని ఎలా ఆకర్షించాలి, అనంత బ్రహ్మాండంతో, విశ్వంతో, పంచభూతాలతో, దైవంతో ఎలా మమేకం అవ్వాలి, స్పిరిచువాలిటీ అవేకనింగ్ స్టేజ్కి ఎలా వెళ్ళాలి, విశ్వజ్ఞానం నిగూఢంగా దాగి ఉన్న గుప్త రహస్యాలన్నీ ఈ దైవ కార్యక్రమంలో ఓపెన్ చేయబోతా ఉన్నాం. ఇది భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని నేను దృఢంగా నమ్ముతున్నాను. పంచభూతాల యొక్క అనుగ్రహం అని నమ్ముతున్నాను. అనంత విశ్వం యొక్క ఆజ్ఞను భావిస్తున్నాను. ఇప్పటికే మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ని టచ్ చేస్తున్నాం త్రూ సోషల్ ప్లాట్ఫామ్. థ్యాంక్స్ టు ది సోషల్ ప్లాట్ఫామ్. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, కర్ణాటక, ఒరిస్సా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి ఉన్నారు. ఈరోజు అవకాశం మీ వరకు వచ్చింది. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. కొత్త వాళ్ళకి ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేసి అప్డేట్ తెలుసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే సెర్చ్లో వైబ్రెంట్ వంశీ, శ్రీ వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. సింగిల్ స్ట్రెచ్లో 10 to 15 వీడియోస్ వాచ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ అహం బ్రహ్మాస్మి, వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్ అని. అతి త్వరలో కలుద్దామా. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వసంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమః. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.